సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మనకు జనవరి మాసం అంతా కూడా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. మనం జనవరి 1 నుంచి కూడా రోడ్డు భద్రతకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసికట్టుగా చేస్తూ ఉన్నాం. ఇది ప్రజల భద్రత కోసమే. సో ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మనకు నార్మల్ హత్యల కంటే కూడా రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. మీరు ఈరోజు మార్నింగ్ కూడా చూసినట్లయితే ఓవర్ స్పీడ్తోని 4 విద్యార్థులు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు రంగారెడ్డి జిల్లా మీర్జాపూర్ విలేజ్లో యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది. సో దానివల్ల ఆ కుటుంబము ఒక లైఫ్ అంతా కూడా కోల్పోయినట్లుగానే ఆ బాధని లైఫ్ అంతా కూడా అనుభవించాలి. ఈ చిన్న ఏజ్లోనే మీకు ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి రెగ్యులేషన్స్ గురించి తెలిసినట్లయితే అవి మీరు ఫాలో అవుతూ మీ పేరెంట్స్ కూడా గైడ్ చేస్తారనేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఖచ్చితంగా హెల్మెట్ విధిగా ధరించాలి అనేది మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాము. 2 వీలర్స్ మీద తిరిగే వాళ్ళు ఎక్కువగా మనకు రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు హెడ్ ఇంజురీ వల్లనే మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించాలనేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 4 వీలర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం వల్ల ఎన్నోసార్లు యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోకుండా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్స్ మన జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. సో 4 వీలర్స్ వాడేటప్పుడు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ స్పీడ్ రోడ్డు బాగుంది కదా అనేసి సినిమాలో చూపించినట్లుగా 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు నడపడం వల్ల మన ప్రాణాలకే ప్రమాదం. ఇంతెత్తు కొడుకు ఆ యాక్సిడెంట్లో ఏ చిన్న గాయమైనా సరే తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తారు. కాబట్టి అందరికి కూడా విద్యార్థి దశ నుంచే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా తెలుసుకొని మీరు మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి చెప్పాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన మహబూబ్ నగర్ జిల్లాలో మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్ రిడక్షన్ చేయడానికి ప్రధాన పాత్ర యూత్దే ఉంది. కాబట్టి అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వమనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.